సార్ కెమెరా చూడాలి సార్ అందరూ ఒక్కసారి సార్. ఓకే సార్. మధుసూదనరావు గారిని వేదికకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను సార్. సార్ కొంచెం దగ్గర రండి సార్, ముందుకు రండి సార్, కొంచెం ముందుకు. ఓకే సార్. ఓకే ఇలా చూడండి సార్, ఎలా ఉన్నాయండి. 1 సెకండ్ స్మైల్ సార్. ఓకే సార్. ఓకే సార్. నంద్యాల కళారాధన కార్యక్రమాలు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నాయంటే నంద్యాలలో వైద్యులు యొక్క సహకారం కూడా చాలా గొప్ప. ఈ వేసవి శిక్షణ శిబిరం కోఆర్డినేటర్ మరియు కళారాధన యోజన విభాగం అధ్యక్షులు రంగనాథ్ పి. రంగనాథ్ గౌరవ్ గారిని వేదిక మీదకి సమయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కళారాధన నాటక విభాగం సభ్యులు డీసీపీ శర్మ గారిని వేదిక మీదకి. నంద్యాల లయన్స్ క్లబ్ అందరికీ శుభ సాయంకాలం. మొట్టమొదటిగా మనము దేవునికి అత్యంత వైభవంగా జరుగుతున్నందుకు, విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు మాకు ఎంతో దోహదం చేసినటువంటి నంద్యాల విద్యా దాత గౌరవనీయులు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారిని వేదికకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కళారంగకు మరో మూల స్తంభం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారిని వేదికకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మొదటి సంవత్సరం నుంచి ఇంతవరకు ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా, నిరాఘాతంగా, నిరంతరంగా మాకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇక్కడేదో మేము ఉన్నతమైనటువంటి నైపుణ్యాలు మీకు ఇస్తున్నాము అని అనుకునే దానికంటే ఆ కళల పట్ల మీ పట్ల ఆసక్తి, అనురక్తి, ఆశ, దాన్ని చెయ్యాలనేటువంటి కోరిక, నేను డాన్స్ చేయాలి, నేను పెయింటింగ్ చేయాలి, నేను
గుట్టలలాగే అనేటువంటి కోరికను మీలో కలిగించడానికి, ప్లస్ ఇలా వేదిక ముందు మీకు అయిన తర్వాత డాన్స్ చేస్తారు, కరాటే చేస్తారు, టైక్వాండో చేస్తారు, గ్రూప్ డాన్సులు, పాటలు పాడతారు. ఇవన్నీ కూడా భయం లేకుండా ఉండేదానికి స్టేజ్ ఫియర్. రెండవది, దాదాపు 30 మంది గురువులు మీకు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు 1 రోజులు ఆ గురువులు మీకు శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళందరికీ గురు ఆశీర్వాదం కోసం మీరు నేర్పించిన దాన్ని మీరు ఈరోజు వాళ్ళకు గురువు తర్పణంగా ఆ గురువు యొక్క ఆశీర్వచనం కోసం మీరు ఈరోజు ప్రదర్శన చేస్తున్నారు. ఈ 2 విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు వ్యవస్థాపక కళారాధన కార్యదర్శి రవికృష్ణ గారు మాట్లాడతారు. 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. 24 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సంవత్సరం నుండి కూడా మా దాంట్లో దాదాపు 300 మంది వివిధ రంగాలకు చెందినటువంటి కళాకారులు ఉన్నారని తెలిసిన తర్వాత అదే సంవత్సరం మే నెలలో లలిత కళల ఉచిత వేసవి శిక్షణ శిబిరానికి అంకురార్పణ చేయడం జరిగింది. 24 సంవత్సరాలుగా మధ్యలో కరోనా వచ్చిన 2 సంవత్సరాలు మినహాయించి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా రామకృష్ణ విద్యాలయంలో చేసేవాళ్ళం సంజీవ్ నగర్లో, తర్వాత ఇప్పుడు కాలర్వాడ నరసింహరావు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. దాదాపు ఒక 20 నుండి 25 మంది కోచ్లతో దాదాపు 3 నుండి 400 మంది పిల్లలకి వేసవి సెలవులు వృధా కాకుండా ఒక మంచి కళను నేర్చుకోవడం, లేకపోతే ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించడం కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం. అయితే ఈ విధంగా శిక్షణ ఇచ్చే సంస్థలు దేశంలో, రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కూడా ఉచితంగా చెప్పడం లేదు. ప్రభుత్వం కూడా ఎంతో కొంత రుసుము తీసుకొని ఈ శిక్షణా శిబిరాలని జిల్లాల్లో నిర్వహిస్తుంటారు. ఈ దేశంలో పూర్తి ఉచితంగా ఇన్ని అంశాలలో ఇంతమంది కోచెస్తో ఇంతమంది విద్యార్థులకి దాదాపు 25 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈ దేశంలో కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల మాత్రమే అని చెప్పడం గర్విస్తున్నాము. కేవలం పిల్లలకి శిక్షణ ఇవ్వడమే కాదు, పూర్తి ఉచితంగా వాళ్ళు ధనికుల పేద అనేటువంటి ఎటువంటి తేడా లేదు, అందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. డబ్బులున్న వాళ్ళ దగ్గర తీసుకుందాము అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి కూడా ₹1 కూడా వాళ్ళ దగ్గర నేను తీసుకోలేదు. దాదాపు 70 మందికి శాస్త్రీయ నృత్య ప్రదర్శనకు అవసరమైనటువంటి డ్రెస్సులు, మేకప్లు దాదాపు ₹40,000 మేకప్లకే ఖర్చు అవుతాయి. అదేవిధంగా శిక్షణ ఇచ్చినటువంటి కోచ్లకి ఒక పారితోషికం, గౌరవ పారితోషికం ఇవ్వబడుతుంది. 4 రోజుల పాటు వాళ్ళు రోజు ఉదయం వచ్చి నేర్పించడానికి పూర్తి స్థాయి జీతం ఇస్తే మేము నిర్వహించలేము. ఈ సందర్భంగా ఈ కోచ్లందరికీ కూడా కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున మీ అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క అంకిత భావానికి మేము గర్వపడుతున్నాం. కేవలం ఈ విధంగా వేసవిలో ఈ శిబిరాలు నిర్వహించడమే కాకుండా కళారాధన ప్రతి ఏటా ఆగస్టులో మాతృభూమికి కళార్చన పేరిట దాదాపు 75 అంశాల్లో శాస్త్రీయ నృత్యము, ఆధునిక నృత్యము, పాటలు, జానపద నృత్యాలు, మిమిక్రీ, స్కిట్స్, పద్య పఠనము, శ్లోకాల పఠనము, కథ చెప్తారు, వింటారు లాంటి వ్యాసరచన వక్తృత్వం దాదాపు 75 అంశాల్లో 15 రోజుల పాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. దాదాపు 23 సంవత్సరాలుగా. గత సంవత్సరం నిర్వహించలేకపోయాం. ఈ సంవత్సరం తిరిగి ఆగస్టులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం మాతృభూమికి కళార్చన. దాదాపు అన్ని పాఠశాలల విద్యార్థులు 15 రోజుల పాటు 5,000 మంది బాలబాలికల పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. ఇవే కాకుండా కళారాధన సాంస్కృతిక సంస్థ సాంఘిక పౌరాణిక నాటకాలను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో అనేక నగరాల్లో, అదేవిధంగా కోవిడ్ లాంటి విదేశాల్లో కూడా కళారాధన సాంస్కృతిక సంస్థ నాటకాలను ప్రదర్శించి అనేక నంది బహుమతుల్ని మన నంద్యాలకు తీసుకొచ్చిన ఘనత కళారాధన సాంస్కృతిక సంస్థకు దక్కుతుంది. నంద్యాల కళా వైభవాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేలాగా కళారాధన కృషి చేసిందని చెప్పడం అతిశయం కాదు. ఈరోజు ఏదైనా ఊరికి వెళ్ళి ఈ సంస్థ గురించి కళాకారుల సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళని అడిగితే
కళారాధన అంటే తెలియని వాళ్ళు ఉంటారు. ఈ నంద్యాల పట్టణంలో కూడా ఆల్మోస్ట్ ఒక హౌస్ హోల్డ్ నేమ్, ప్రతి ఒక్కరికి కళారాధన అంటే తెలుసు. నిస్వార్థంగా దాదాపు ఇంకొక సంవత్సరం కలిస్తే రజతోత్సవాలు వచ్చే సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ విధంగా నంద్యాల కళా వైభవాన్ని 4 దిశలా చేరవేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. దీనికి అనేక మంది పట్టణ ప్రముఖులు సహకారం అందిస్తున్నారు, ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. దీనికే కాదు, మేము ఆగస్టులో నిర్వహించే కార్యక్రమాలైన అన్నింటికీ కూడా వాళ్ళ యొక్క సహకారం ఉంది. అదేవిధంగా విద్యా సంస్థల సహకారం డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, గుర్రాగంలో విద్యా సంస్థల యజమాని దశగిరి రెడ్డి గారు, ఇంకా పాఠశాల యాజమాన్యాలు, పట్టణ ప్రముఖులు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నాము. మేము చేసే అన్ని కార్యక్రమాల కంటే కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం మాత్రం ఇదే. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ దశలోనే వాళ్ళ ఆలోచనని మంచి వైపు మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చాలామంది ఈ 25 సంవత్సరాల్లో శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఈరోజు కోచ్గా కూడా వచ్చారు. గతంలో 20 సంవత్సరాల ఇక్కడ నేర్చుకుందామని వచ్చిన వాళ్ళు ఈరోజు శిక్షణ ఇచ్చే స్థాయికి వచ్చారు. చాలామంది చాలా స్కూళ్ళలో మాస్టర్లుగా కూడా స్థిరపడ్డారు. మొత్తం మీద కళారాధన భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నంద్యాల యొక్క కళారంగ వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చేయడానికి తమ వంతు కృషి కొనసాగిస్తుందని వంతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనేటట్టు ప్రోత్సహించి వారు ప్రతిరోజు వచ్చి నేర్చుకునేలాగా మీరు ప్రోత్సహించినందుకు తల్లిదండ్రులందరికీ మా కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున, డాక్టర్ల సంఘం తరఫున, లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలకి అభినందనలు తెలియజేస్తూ, వేసవి సెలవులు ముగిసిన తర్వాత తిరిగి పాఠశాలలు తెరిచిన తర్వాత ఇదే ఉత్సాహంతోనే మీరు పాఠశాలలో పాఠాల మీద కూడా దృష్టి నిలపాలని కోరుకుంటున్నాం. మీరు అన్ని రంగాల్లో కూడా గొప్ప విజయాలు సాధించి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దబడాలని మనసారా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ మరోసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ సభలో టైం పాస్ అవుతూ ప్లస్ మీకు నచ్చిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్చుకునే ఒక అవకాశాన్ని నంద్యాలలో మీకు కల్పించారు. దీని మీనింగ్ మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. సో ఐఎమ్ ఆనెస్ట్లీ హ్యాపీ. నేను చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ గుర్తొస్తున్నాయి. నేను కూడా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ ఇచ్చాము. బాలానందం అని మాకు ఒక గ్రూప్ ఉండేది. సో we were part of it. So what are good memories, and I really appreciate Kalaradana sir, Krishna sir, Masudan sir, Ramakrishna Reddy sir. వీళ్ళందరూ మీకు మీ భవిష్యత్తు